రైల్వే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం మరో భారీ రిక్రూట్మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది. భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే సంక్షిప్త ప్రకటన విడుదల కాగా పూర్తి నోటిఫికేషన్ను జూన్ 29న విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ నియామకాల్లో 2 ప్రధాన కేటగిరీలున్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో 323 పోస్టులుండగా టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగంలో 6,242 పోస్టులున్నాయి. ఈ ఖాళీలను దేశంలోని వివిధ రైల్వే జోన్లలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జూన్ 30 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల చివరి తేదీ జూలై 29గా నిర్ణయించారు. అందువల్ల అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు దరఖాస్తు చేయాలంటే 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. అదే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా, సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ, బీఎస్సీ అర్హతను నిర్ణయించారు. పూర్తి విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్ నిబంధనలు పూర్తి నోటిఫికేషన్లో స్పష్టంగా వెల్లడించనున్నారు. అభ్యర్థిక ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రైల్వే నిబంధనల ప్రకారం జీత భత్యాలు, అలవెన్స్లు, ఇతర ఉద్యోగ ప్రయోజనాలు అందించబడతాయి. రైల్వేలో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న యువతకు ఇది మంచి అవకాశం. అర్హతలు, పోస్టులు వివరాలు, పరీక్షా విధానం, అవసరమైన పత్రాలు ఒకసారి పరిశీలించడం తప్పనిసరి.